హరే కృష్ణ. మనలో చాలామందికి ఒక తెలియని భయం ఉంటుంది. గత పాపాల భారం, మనలోని అహంకారం మనల్ని దేవుడికి దూరం చేస్తున్నాయేమోనని, మనం చేసిన తప్పుల వల్ల దేవుడు మనల్ని స్వీకరించడేమోనని మదన పడుతూ ఉంటాం. కానీ సరిగ్గా ఇలాంటి సంకోచనల్లో, ఇలాంటి ఆత్మన్యూనత భావనలో ఉన్నవారికే ఆండాళ్ తల్లి తిరుప్పావైలోని 22వ పాసురంలో ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చే సమాధానం ఇస్తున్నారు. మనలోని అహంకారం కరిగిపోతే ఆయన కటాక్షం మనపై ఎలా ప్రవహిస్తుందో, ఆ చూపులు మన తలరాతను ఎలా మారుస్తాయో ఈ పాసురం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ పాసుర ఇరుక్కు తాత్పర్యం ఏమిటంటే, గోపికలు కృష్ణుణ్ణి ఇలా వేడుకుంటున్నారు. ఓ కృష్ణ, ఈ విశాలమైన భూమండలానికి మేమే చక్రవర్తులమని విర్రవీగిన ఎందరో గొప్ప గొప్ప రాజులు చివరికి నీ మహిమ తెలుసుకొని తమ అహంకారాన్ని, దురభిమానాన్ని వదులుకున్నారు. ఇప్పుడు వారందరూ గుంపులు గుంపులుగా వచ్చి నీ మంచం కోళ్ల కింద పడి నీ చూపు కోసం ఎదురు చూస్తున్నారు. మేము కూడా అలాగే మా అహంకారాన్ని వదిలి నీ పాదాల చెంతకు చేరాము. సగం వికసించిన తామర పువ్వుల వంటి చిరునవ్వులు నోరు తెరిచినట్లు మధురంగా ఉండే నీ అందమైన ఎర్రని కన్నుల చూపులను మెల్లమెల్లగా మా వైపు ప్రసరింపచేయవా? ఒకేసారి చంద్రుడు సూర్యుడు ఉదయించినట్లుండే నీ ఆ 2 కన్నుల చూపులు మాపై పడితే, మాపై ఇంతకాలం ఉన్న పాపములు, శాపములు అన్నీ తొలగిపోతాయి. నీ దయతో మేము పవిత్రులమవుతాం అని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఉపయోగించిన ఉపమానాలు మన జీవితానికి చాలా గొప్ప పాఠాలు నేర్పుతాయి. సాధారణంగా రాజులు సింహాసనం మీద ఉంటారు, కానీ ఇక్కడ దేవుడి మంచం కోళ్ల కింద ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, నేను అనే అహంకారం ఉన్నంతకాలం మనం దేవుడికి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ అహంకారం పోతుందో అప్పుడే దేవుడికి దగ్గర అవుతాం. రాజులంతటి వారే తమ దర్పాన్ని వదిలి వచ్చినప్పుడు సామాన్యులమైన మనమెంత? అందుకే మనలోని అభిమానం అంటే నేను అనే భావం వదిలితే తప్ప పరమాత్మ దొరకడు. మరొక విశేషం ఏమిటంటే, గోపికలు స్వామి కళ్ళను సూర్యచంద్రులతో పోల్చారు. సూర్యుడిలో తేజస్సు, వేడి ఉంటాయి. అవి మనలోని అజ్ఞానాన్ని, పాపాలను కాల్చేస్తాయి. చంద్రుడిలో చల్లదనం, ఆహ్లాదం ఉంటాయి. అవి భయంతో ఉన్న మనసుకి